ఆలోచన కూడా మనకి ఇంతకు ముందు రాలేదు. బట్ ఇప్పుడొచ్చింది. సో, ఆ నెట్‌వర్క్‌ని ఎలా క్రియేట్ జేసుకోవాలి? మనము ఆల్‌మోస్ట్ ఆహ్, అందరం మామూలుగా అందరం జియో వాడుతున్నాం. జియో నెట్‌వర్క్‌లో మనమున్నాం. బట్ మన నెట్‌వర్క్‌లో జియో లేడు. సో, ఆ నెట్‌వర్క్‌లో మనమున్నాం. సో, మనకంటూ ఒక నెట్‌వర్క్ ఎట్లా క్రియేట్ జేసుకోవాలి? సో, క్రియేట్ చేసుకున్న నెట్‌వర్క్‌ని మనం ఎలా దాన్ని మెయింటైన్ చేసి ఇన్‌కమ్ ఎలా సంపాదించాలనే విషయాన్ని మనకు మన గ్రేట్ లీడర్ మన మిస్టర్ వెంకట్ సామ్ సారు చాలా అద్భుతంగా మనకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సార్ ఎన్‌పి ఎవరండి? ఎన్‌పి ఎవరండి? హలో. రైట్. వెల్కమ్ వెంకట్ సామ్ సార్. బాబు. ఆ! ఓకే. So thank you, Bob sir, and thank you these 10 people. So my name is Venkat Swami. My education background is I did my AMCom from Usman University. Right now I am working in a government sector called Hyderabad Metropolitan Water Supply Board. It's related to GHMC as a senior grade assistant. సో వర్క్ చేస్తూ జాబ్ చేస్తూ పార్ట్ టైమ్‌గా నెట్వర్క్ మార్కెటింగ్‌లో నేనున్నాను. సో ఆల్మోస్ట్ ఒక 5, 6 ఇయర్స్ నుంచి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఐడియా అండ్ ప్రీవియస్ కంపెనీలో సిన్సియర్‌గా ఒక 1 ½ ఇయర్ బిజినెస్ బిల్డ్ చేసుకున్నాం. రైట్. సో ఇప్పుడు మనం విన్‌ఫినిత్‌లో ఉన్నాం. సో ఇక్కడ మేబీ కొందరికి నెట్వర్క్ మార్కెటింగ్ ఐడియా ఉండొచ్చు. అండ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. రైట్. సో మనకు ఏందంటే నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అండ్ మన యొక్క థాట్ ప్రాసెస్ రిగార్డింగ్ నెట్వర్క్ మార్కెటింగ్. సో దీని గురించి మనము ఎవ్రీడే నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీడే. ఎందుకంటే ఒక 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 లెక్చరర్ ప్రతిరోజు అది వాళ్ళందరిని మ్యూట్ చేయి. రైట్. ఒక లెక్చరర్ ఉంటే ప్రతిరోజు నిజంగా ఒక జెన్యూన్ లెక్చరర్ అయితే ఎవ్రీడే ఒక న్యూ టాపిక్ గాని, థింగ్ గాని ఏదో ఒకటి నేర్చుకొని వాళ్ళకి టీచ్ చేస్తా ఉంటాడు. వాళ్ళకి నేర్పిస్తా ఉంటాడు. దెన్ అతను కూడా నేర్చుకుంటా ఉంటాడు. సో మాకొక ప్రొఫెసర్ ఉన్నాడు. హిస్ నేమ్ ఈస్ లక్ష్మణ్. వర్కింగ్ ఇన్ ఉస్మాన్ యూనివర్సిటీ. హి హాస్ రిటైర్డ్ నౌ. ఆయన ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని సెర్చ్ చేస్తాడు, నేర్చుకుంటాడు. రైట్. సో అది అన్నట్టు. సో ఈ రాజేందర్ ముదిరాజ్‌ని మ్యూట్‌లో పెట్టు. బాబు సార్. రైట్. సో మనము ఏందంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటిది? అసలు నెట్వర్క్ అంటే ఏంటిది? దెన్ మార్కెటింగ్ అంటే ఏంటిది? రైట్. వీటి గురించి మనం మాట్లాడుకోవడానికి ముందు ఒక జనరల్ థింగ్ మాట్లాడదాం. జనరల్ థింగ్ ఏంటంటే సో మనము మన టెక్స్ట్ బుక్కులలో అక్కడ ఇక్కడ విని ఉంటాం. తెగల గురించి. తెగ అంటే ఒక సమూహం. రైట్. ఒక సమూహం. అంటే ఆదిమ జాతులు ఇట్లా ఉన్నారు. లేదంటే ఆదివాసి తెగ అని ఇట్లా డిఫరెంట్ సమూహాలుంటాయి. రైట్. సో ఒక సమూహం వెళ్ళి ఇంకొక సమూహంలో కలవాలంటే అంటే ఒక సమూహం వెళ్ళి ఇంకొక సమూహంలో కలిసి జీవించాలంటే ఆ సమూహానికి సంబంధించినటువంటి లక్షణాలు గాని అక్కడ ఆ సమూహం ఏదైతే పనులు చేస్తుందో మనం ఆ పనులు చేయకుంటే ఆ సమూహం మనల్ని బయటికి పంపియదు. మనకు తెలియకుండానే మనం బయట పడిపోతాం. అర్థం కాలే అనుకుంటా. ఇప్పుడు ఏదన్నా ఒక తెగ ఉంది అనుకోండి. ఆ తెగలో మనం వెళ్లి జాయిన్ అవ్వాలంటే, మనం వెళ్లి ఆ తెగలో సెట్ అవ్వాలంటే, ఆ తెగకు ఉన్నటువంటి క్వాలిటీస్, ఆ తెగలో ఉన్నటువంటి లక్షణాలు మనలో అలవర్చుకోవాలి. అంటే మనం నేర్చుకోవాలి. ఒకవేళ మనం ఆ తెగకు సంబంధించినటువంటి లక్షణాలను నేర్చుకోలేదు అనుకో, ఏం చేస్తారంటే ఆ తెగ మనల్ని బయటికి పంపించదు. మనకు తెలియకుండానే బయట జీవిస్తాం. రైట్. సో ఇట్లాంటిగా జనరల్‌గా మనం ఈ తెగ అనే ఒకటి ఆలోచిస్తే, మన దగ్గర ఉంది ఏందంటే, మనం అందరం ఆల్‌మోస్ట్ 90% పీపుల్
ఇప్పుడు గూడా చదువుకునే పీపుల్‌కు మన పిల్లలకు గూడా అదే నేర్పిస్తున్నాం. చిన్నప్పుడు ఒకటో తరగతి, రెండో తరగతిలోనే అడుగుతున్నాం. ఏమని అడుగుతున్నాం? పెద్దగయినంక ఏమైతవు? కలెక్టర్ అయితవా? డాక్టర్ అయితవా? ఇంజినీర్ అయితవా? ఇట్లా డిఫరెంట్‌గా నేర్పిస్తున్నాం. రైట్? సో, ఇదంతా ఒక 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 పెద్ద డాక్టర్ తీసుకున్నా, ఒక ఇంజినీర్ తీసుకున్నా, ఒక కలెక్టర్ తీసుకున్నా, ఇదంతా దేని సమూహం కిందొస్తదంటే ఉద్యోగస్తులు. రైట్? ఎంప్లాయీస్ అనే ఒక సమూహంలోకి వస్తారు. రైట్? సో, ఈ ఉద్యోగస్తులని నేను కించపరచడం లేదు. నేను గూడా ఉద్యోగమే చేస్తున్నా. రైట్? సో, ఉద్యోగస్తులనే ఒక సమూహం కిందికొస్తారు. అయితే ఇది ఈ సమూహంలో జరిగేది ఏందంటే, ఉద్యోగము అనేటటువంటి ఒక 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 అంశాన్ని తీసుకుంటే, అక్కడ సక్సెస్ అయిన వాళ్ళు, ఉద్యోగంలో సక్సెస్ అయిన వాళ్ళు అసలు లేనే లేరు. చాలా మంది ఉద్యోగస్తులకు సక్సెస్ అంటే తెలియదు ఈ రోజులలో. అంటే నీ గోల్ ఏందంటే ఉద్యోగం అనే చెప్తారు చాలా మంది. రైట్? జాబ్ కొట్టుకోవడం, లేదంటే గవర్నమెంట్ జాబ్ కొట్టుకోవడం, లేదంటే సో అండ్ సో కంపెనీలో జాబ్ రావడం. సో ఇట్లా అంటే ఉద్యోగము అనేటటువంటి ఒక అంశం ఏదైతే తీసుకున్నామో, దాంట్లో మనకు 100% రియల్ మీనింగ్ ఆఫ్ సక్సెస్ లేదు. రియల్ మీనింగ్ ఆఫ్ ఫ్రీడమ్ లేదు. రైట్? ఇప్పుడు ఎవరినైనా తీసుకోండి. ఎంత పెద్ద ఉద్యోగస్తుడినైనా తీసుకోండి. రైట్? వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చూస్తే ఎవ్రీథింగ్ ఈస్ ఆన్ ఈఎంఐస్. రిటైర్మెంట్ వరకు గూడా ఈఎంఐలు పెట్టుకుంటారు. ఇప్పుడు ఈఎంఐలు ఇచ్చే కంపెనీలు గూడా ఏమంటున్నాయంటే, నీ రిటైర్మెంట్ ఏజ్ ఇంకెన్ని రోజులుంది అని అడుగుతున్నారు. మన రిటైర్మెంట్ గాని తక్కువుంటే మనకి ఈఎంఐలో గూడా ఏం కొనుక్కోవడానికి ఛాన్సెస్ లేదు. రైట్? లేదు నేను బాగా సంపాదించి నాకు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి అనుకుంటే, అది మన సాలరీతోని గాదు. వేరే ఇంకేదైనా మార్గంలో సంపాదించి ఉండొచ్చు. రైట్? సో, రియల్ మీనింగ్ ఆఫ్ సక్సెస్ అంటే, రియల్ మీనింగ్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే, మన దగ్గర అన్‌లిమిటెడ్ మనీ ఉండాలి. రైట్? అన్‌లిమిటెడ్ మనీ అంటే, మన అకౌంట్‌లో మన ఫోను నంబర్ ఏదైతే ఉందో, అన్ని డిజిట్‌ల మనీ ఉంటదనుకోండి. ఆ మనీ ఉండడంతో పాటు, ఆ మనీని ఎంజాయ్ చేయడానికి మనకు ఫ్రీడమ్ ఉండాలె. రైట్? ఫ్రీడమ్. ఆ డబ్బును ఎంజాయ్ చేయడానికి ఫ్రీడమ్. ఈరోజు ఒక మంచి ఎంప్లాయీ సాలరీ 4,00,000 నెలకు 3,00,000 తీసుకుంటే, అతను ఆ మనీని తన పిల్లల్ని తీసుకొని విహారయాత్రలకు వెళ్ళడానికి గాని, తనకు నచ్చిన ప్లేస్‌కి వెళ్లి తనకు నచ్చినన్ని రోజులు ఉండడానికి గాని, అవకాశం చాలా తక్కువుంటది. చాలా అంటే చాలా తక్కువుంటది. ఏదో నేను వెకేట్ మీద పోయిన ఫ్యామిలీ వెకేషన్ అని 2 రోజులు, 3 రోజులు కాదు. మనకి ఇష్టమొచ్చినప్పుడు, మనకు నచ్చిన ప్లేస్‌లో తిరగడానికి టైమ్ ఫ్రీడమ్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే టైమ్ ఫ్రీడమ్ కూడా ఉండాలి. రైట్? అంటే ఎవరి దగ్గరనైతే అన్‌లిమిటెడ్ మనీ అండ్ ఆ మనీని ఎంజాయ్ చేయడానికి ఫ్రీడమ్ ఉంటదో రైట్? అక్కడ పైసలున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ దొరుకుతది, మంచి హెల్త్ దొరుకుతది, మంచి ఫుడ్ దొరుకుతది, మంచి లైఫ్ స్టైల్ ఉంటది. రైట్? ఆటితో పాటు వాటిని ఎంజాయ్ చేయడానికి టైం గూడా మిక్స్ అయితది. రైట్? సో, ఇవి చూసుకుంటాం. జనరల్‌గా ఉద్యోగస్తులకు జరిగేటటువంటి ఈ ఈ మనం మాట్లాడుకున్న ఈ విషయాలు చాలా తక్కువ మంది దగ్గరుంటాయి. అంటే ఒక ఒక హెక్స్టిక్ లైఫ్ స్టైల్ ఉంటది. ఒక ఆఫీస్‌కి గాని ఒక 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 థాట్ ప్రాసెస్ గాని ఫిక్స్ అయిపోతారు. ఈవెన్ నేను గూడా ఒక 5, 6 మంత్స్ నుంచి బిజినెస్‌లో లేను. లేకపోతే ఆహ్, జరిగిందేందంటే అసలు ఏమి కొత్త థాట్ జనరేట్ అయితలేదు మైండ్‌లో. మైండ్‌లో ఒక కొత్త థాట్ జనరేట్ అవ్వట్లేదు. ఓన్లీ ఆ టేబుల్‌కు, ఆ చైర్‌కు, ఆ ఆఫీస్‌కు, ఆ ఫ్యాన్‌కే పరిమితం అయిపోతున్నాం. రైట్? యాస్ ఎ హ్యూమన్ బీయింగ్‌గా మన దగ్గర మన లోపల చాలా అంటే చాలా మందిని ఇంపాక్ట్ చేయగలిగే ఎనర్జీ ఉంటది. ఇంపాక్ట్ చేయగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలుంటాయి. కానీ మన దాంట్లో ఏం జరుగుతుందంటే 90% పీపుల్‌కు ఉద్యోగం అనేటటువంటి ఒక సమూహానికి పడిపోయి ఏం చేస్తున్నారంటే అట్లనే ఫిక్స్ అయిపోతున్నారు. లైఫ్ గూడా అట్లనే ఎండ్ అయిపోతున్నది. ఇక్కడ మనం చూస్తే బిజినెస్ మ్యాన్‌లు అంటే ఇంకొక తెగ, ఇంకొక సమూహం ఏంటంటే అది బిజినెస్. సో, ఇక్కడ బిజినెస్ పీపుల్ 10% ఉన్నారు. 90% ఉద్యోగం చేసేవాళ్ళున్నారు. ఈ బిజినెస్ పీపుల్‌లో యొక్క లైఫ్ స్టైల్ బిజినెస్ పీపుల్ అంటే మాకు నిజామాబాద్‌లో ఒక పెద్ద బట్టల షాప్ ఉంది. ఆ!
లేదంటే వరంగల్‌లో ఒక పెద్ద ఇంకేదో ఒక రెస్టారెంట్ ఏదో ఒక సంథింగ్. ఇట్లాంటి పెద్ద పెద్ద బిజినెస్‌లున్నా గాని వాటిని మనం ఈ రోజు బిజినెస్ అని పిలవలేం. రియల్ మీనింగ్ ఆఫ్ బిజినెస్ ఏందంటే, మన బిజినెస్‌లో 400 అబోవ్ ఎంప్లాయీస్ ఉంటే, నాకొక పెద్ద షోరూమ్ ఉంది. ఆ షోరూమ్‌లో 400 మందికి పైన ఎంప్లాయీస్ ఉంటే, దట్ ఈస్ కాల్డ్ బిజినెస్ అంటారన్నమాట. దాన్ని మనం బిజినెస్ అని చెప్తాం. అది ఫస్ట్ క్యారెక్టర్. సెకండ్ క్యారెక్టరిస్టిక్ ఏందంటే, మనము 1 ఇయర్ ఆ బిజినెస్ వైపు చూడకున్నా గాని మన మన అకౌంట్‌లో పైసలు ఒస్తే దాన్ని బిజినెస్ అని పిలుస్తాం. అంటే మనకేదైతే ఉందో దాన్ని 400 మంది ఎంప్లాయీస్ అయినా ఉండాలి. లేదంటే మనం 1 ఇయర్ బిజినెస్‌లో ఉండకున్నా గాని మనకు పైసలు రావాలి. ఇట్లాంటి వాటిని మనం బిజినెస్ అని పిలుస్తాం. రైట్. నాకొక పెద్ద రూ. 1,00,00,000 షాపింగ్ మాల్ ఉంది. ఏదో ఇట్లా ఈటిని మనం రియల్ మీనింగ్ ఆఫ్ బిజినెస్ అని చెప్పలేం. రైట్. ఇవి చెప్పాలంటే సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ లేదు. ఇంకా కొంచెం అడ్వాన్స్‌గా ఆలోచించొచ్చు. రైట్. సో, ఇప్పుడు మన దగ్గర ఏముందంటే ఎంప్లాయ్‌మెంట్ ఒకటుంది. బిజినెస్ ఒకటుంది. బిజినెస్ అంటే చూస్తే మినిమమ్ 400 మంది ఎంప్లాయీస్‌ని పెట్టి ఇన్వెస్ట్‌మెంట్ చేసి అంత ఇన్వెస్ట్‌మెంట్ మన దగ్గర ఉండదు. ఉంటే ఈరోజు మనం ఈ జూమ్ మీటింగ్‌కి అటెండ్ అయ్యేవాళ్ళం కాదు. రైట్. సో, అట్లా. సో, ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్‌లో లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటదంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. ఇప్పుడు బిఎండబ్ల్యూ కార్‌లో ఎక్కువ ఎవరి దగ్గర ఉన్నాయంటే బిజినెస్ మ్యాన్‌ల దగ్గరనే ఉన్నాయి. మంచి టైమ్ ఫ్రీడమ్ ఎవరికి ఉందంటే బిజినెస్ మ్యాన్‌లకే ఉంటది. రైట్. మంచి ఫుడ్ గాని, వాళ్ళ హెల్త్ కేర్ గాని, వాళ్ళ పిల్లల చదువులు గాని ఎవ్రీథింగ్ ఆన్ బిజినెస్ మ్యాన్‌ల దగ్గరనే ఉన్నది. ఎంప్లాయీస్ దగ్గర లేదు. రైట్. ఇక్కడ ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ బిజినెస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క లైఫ్ స్టైల్ అనేది చాలా బాగుంది. ఎంప్లాయీస్ పీపుల్ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఆర్డినరీగా ఉంది. రైట్. ఇక్కడ మనము ఈ ఎంప్లాయీ గ్రూప్ ఆఫ్ పీపుల్‌లో మనం ఎక్కడైతే ఎండ్ చేస్తామో రైట్. ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీగున్నా నాకొక నా నా ఎండ్ డే వచ్చే వరకు నేను జాబ్ చేస్తా అనుకోండి. అక్కడ నుండి మా ఇంట్లో ఎవరైనా ఒకరు మళ్ళీ జీరో నుండి మొదలుపెట్టాలి. రైట్. అదే ఉద్యోగం అయితే. అదే బిజినెస్ పీపుల్ యొక్క లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటదంటే, వాళ్ళ డాడో లేదంటే ఎవరో ఒకడు పెద్ద సామ్రాజ్యాన్ని క్రియేట్ చేస్తాడు. దెన్ వాడు పోయిన తర్వాత గూడా ఆ క్రియేట్ చేసినటువంటి సామ్రాజ్యాన్ని కాపాడుకుంటాడు. రైట్. నుంచే మొదలుపెడతాడు. ఉద్యోగం అయితే జీరో నుంచి మొదలుపెట్టుకోవాల్సొస్తది. రైట్. ఈ 2 తెగలుంటాయి. ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్‌లను చూసుకుంటే, సో, ఇప్పుడు మనం నెట్‌వర్క్ అంటే ఏంటిదని చూద్దాం. నెట్‌వర్క్. నెట్‌వర్క్ అంటే ఏందంటే సింపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మా ఆఫీస్ ఉంది. జీహెచ్ఎంసీ అనేటువంటి ఒక ఆఫీస్ ఉంది. రైట్. ఈ ఆఫీస్‌లో ఉన్నటువంటి నెట్‌వర్క్ ఏందంటే 3900 పీపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇంకొక 1500 పీపుల్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. రైట్. ఇది ఒక నెట్‌వర్క్. ఈ నెట్‌వర్క్ మొత్తం ఏం చేస్తది? హైదరాబాద్ పీపుల్‌కి సో అండ్ సో సర్వీస్ ఇస్తది. రైట్. సో, ఇదొక నెట్‌వర్క్. ఇప్పుడు మనము ఐడియా గాని, ఎయిర్‌టెల్ గాని నెట్‌వర్క్ తీసుకుంటే ఐడియా, ఎయిర్‌టెల్ అని ఒక నెట్‌వర్క్ ఉంది. ఆ నెట్‌వర్క్ తీసుకుంటే వాళ్ళకి 30,00,00,000, 40,00,00,000 ఎవరు అది మ్యూట్‌లో పెట్టమను. రైట్. సో, ఈ కంపెనీలను తీసుకుంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ నెట్‌వర్క్ వాళ్ళ వాళ్ళ టవర్ అంటే వాళ్ళ సిమ్ కార్డ్ యూజ్ చేసే వాళ్ళందరూ వాళ్ళ నెట్‌వర్క్. చాలా మంది జనాలు బయట మన మార్కెట్‌లో ఇది ఒక నెట్‌వర్క్ మార్కెటింగ్ కంపెనీ అనంగానే వాళ్ళేదో వింతగా చూస్తున్నారు. జనరల్‌గా కామన్ సెన్స్ పెట్టి చూస్తే పొలిటికల్ వ్యవస్థ కూడా, రాజకీయ వ్యవస్థ గూడా ఒక నెట్‌వర్కే. ఎక్కడ సీఎం నుంచి తీసుకొని గ్రామ వాలంటీర్ వరకు. వాలంటీరా లేదా అంటే ఒక వార్డ్ మెంబర్ వరకు కూడా ఒక నెట్‌వర్క్. ఈ నెట్‌వర్క్ ఉంటేనే పనులు సక్రమంగా జరుగుతది. రైట్? సో, ఇప్పుడు ఆహ్, ఇప్పుడు మా మా డిపార్ట్‌మెంట్ నెట్‌వర్క్ వర్కేందంటే అది వాటర్ సర్వీస్ ఇస్తది. వాటర్ సర్వీస్ ఇచ్చి వాటర్ జనాల దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేస్తది. రైట్? అది ఒక నెట్‌వర్క్. ఇప్పుడు పొలిటికల్ సిస్టమ్ ఉంది. వాళ్ళదొక నెట్‌వర్క్. రైట్. ఇట్లా ఏ ఏ ఫీల్డ్ అన్నా తీసుకోండి. ఒక 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 స్కూల్ ఉందనుకోండి. ప్రిన్సిపల్ ఉంటాడు. అటెండర్ వరకు ఉంటారు. కొందరు టీచర్‌లుంటారు. రైట్. ఇట్లా ఎక్కడ తీసుకున్నా కానీ నెట్‌వర్క్ లేకుంటే పని జరగదు. రైట్. నెట్‌వర్క్ అనేది కట్ అయిపోతదనుకోండి. నెట్‌వర్క్ ఉండదనుకోండి. అక్కడ వర్కులు సక్రమంగా జరిగాయి. రైట్. సో, ఇప్పుడు మన దగ్గర వచ్చి చూద్దాం. ఇప్పుడు ఐడియా కంపెనీ వానికి పెద్ద నెట్‌వర్క్ ఉంది. ఎయిర్‌టెల్ వానికి పెద్ద నెట్‌వర్క్ ఉంది. బాటా షోరూమ్‌కు నెట్‌వర్క్ ఉంది. రైట్. ఆహ్, ఇట్లా మెక్‌డొనాల్డ్ వానికి నెట్‌వర్క్ ఉంది.
హైదరాబాద్‌లో తీసుకుంటే స్విగ్గీ ఉంది. కొన్ని లక్షల మంది పీపుల్ వాళ్ళ యొక్క టూ వీలర్‌ని స్విగ్గీకి అటాచ్ చేసిర్రు. స్విగ్గీతోని అసోసియేట్ అయ్యిర్రు. రైట్. అదంతా స్విగ్గీ వాని నెట్‌వర్క్. రైట్. ఆ నెట్‌వర్క్ మొత్తము స్విగ్గీ వాని కోసం పనిచేస్తున్నది. రైట్. ఏదైనా ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ తీసుకుంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ అనే ఒక నెట్‌వర్క్ ఆ ఆర్గనైజేషన్ కోసం పనిచేస్తది. రైట్. ఇట్లా డిఫరెంట్ నెట్‌వర్క్‌లు కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఆర్గనైజేషన్‌గా గాని, లేదంటే ఒక సంస్థగా గాని, ఒక కంపెనీగా గాని సర్వైవల్ అవుతున్నారు. నెట్‌వర్క్‌తోనే ఒక హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్ గాని, హ్యూజ్ ఎంప్లాయ్‌మెంట్‌ని గాని జనరేట్ జేయొచ్చు. రైట్? సో, ఇప్పుడు మన దగ్గర చూద్దాం. ఇప్పుడు నెట్‌వర్క్ అంటే ఏంటిది? ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఉంటది. ఆ ఆర్గనైజేషన్‌లో పనిచేసే పీపుల్ ఉంటారు. రైట్? సో, ఇప్పుడు అట్లాంటి ఆర్గనైజేషన్ నుండి అట్లాంటి పీపుల్ ఉంటే, ఆ పీపుల్ ఆ కంపెనీ కోసం పనిచేస్తే వాళ్ళకి పైసలొస్తాయి. ఈరోజు స్విగ్గీ తీసుకుంటే కొన్ని లక్షల మంది వాళ్ళ యొక్క టూ వీలర్స్‌ని స్విగ్గీ కంపెనీకి అసోసియేట్ జేసిర్రు. ఈ టూ వీలర్ పీపుల్ వాడు సర్వీస్ ఇస్తాడు. ఆ సర్వీస్‌లో కొంత పర్సెంటేజ్ స్విగ్గీ వాడు తీసుకుంటాడు. రైట్? జొమాటో ఉంది. ఇది గూడా సేమ్. ఇట్లా డిఫరెంట్ పీపుల్ వాళ్ళ యొక్క ఐడియాతోని, వాళ్ళ యొక్క నాలెడ్జ్‌తోని, వాళ్ళ యొక్క థాట్‌తోని ఒక నెట్‌వర్క్‌ని క్రియేట్ చేసుకున్నారు. ఆ నెట్‌వర్క్ వాళ్ళ కోసం పనిచేస్తది. రైట్? సో, ఇప్పుడు మనం తి మన మన విషయానికొస్తే, మన విషయానికొస్తే మనకు ఉన్న నెట్‌వర్క్ ఏందంటే మన ఫోను కాంటాక్ట్‌లు. ఈ ఫోను కాంటాక్ట్‌ల ద్వారా మనకి ఒరిగేది ఏమీ లేదు. ఏందంటే ఈ కామన్ రిలేషన్స్ కోసం తప్ప. రైట్? సో, ఈ నెట్‌వర్క్‌కి గాని మనం ఏదైనా ప్రొడక్ట్ ఇస్తే, ఈ నెట్‌వర్క్‌కి గాని మనం ఏదైనా సర్వీస్ ఇస్తే, మనం గూడా మేబీ చాలా హై లెవెల్ సక్సెస్‌ఫుల్ అవ్వకున్నా గాని, 1 జనరేషన్‌కైనా మనం ఇన్‌కమ్ జనరేట్ చేయొచ్చు. మనతో పాటు ఇంకొక తరానికైనా మనం సెక్యూరిటీనివ్వచ్చు. రైట్? సో, మన దగ్గర తీసుకుంటే మన నెట్‌వర్క్ ఎంత ఉందంటే ఒకరి దగ్గర 1000 పీపుల్ ఉంటారు. ఒకరి దగ్గర 500 మంది నెట్‌వర్క్ ఉంది. రైట్? ఒకరి దగ్గర 100 మంది నెట్‌వర్క్ ఉంది. ఎంతమంది అయినా నెట్‌వర్క్ ఉండని. నెట్‌వర్క్ లేకుంటే నెట్‌వర్క్ క్రియేట్ జేసుకోవాలి. ఎప్పుడు ఏదైనా ఒక అవకాశాన్ని పట్టుకొని నెట్‌వర్క్‌ని క్రియేట్ చేయాలి. లేదనుకోండి మనం ఒక్కలమే ఉంటాం. ఆ ఒక్కలము ఉద్యోగం అనేటటువంటి ఒక సమూహంలో పడి కొట్టుకపోతాం. లేదంటే సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్. ఈరోజు ఉద్యోగం అంటే మా ఆఫీసే నాకు బాస్. లేదంటే మా డిపార్ట్‌మెంట్‌లో ఉండే ఒక పర్సన్ నాకు బాస్ అయితాడు. అదే సొంత వ్యాపారం ఉందనుకోండి. నాకొక మంచి షాప్ ఉంది. నే రోజు ఒక రూ. 2000 టర్నోవర్ వస్తది అని మనం ఫ్రీడమ్‌గా ఆ షాపుని 10 రోజులు క్లోజ్ చేసి ఎటన్నా పోతే రూ. 20,000 లాస్ అయిపోతాం గదా! సో, మన ఆ సొంత వ్యాపారం ఏదైతే ఆ బిజినెస్ ఉందో అది వాళ్ళకి బాస్ అయిపోతది. రైట్. సొంత వ్యాపారమైనా అండ్ ఉద్యోగమైనా అవి 2 మనకు బాస్‌లే. మనం అవి వ్యాపారం అయితే ఓపెన్ చేసిన రోజు ఇన్‌కమ్ ఒస్తది. జాబ్ అయితే జాబ్‌కి వెళ్ళిన రోజు ఇన్‌కమ్ ఒస్తది. సో, ఇక్కడ చూసుకుంటే ఓన్లీ మనం సింగిల్‌గా వర్క్ చేస్తున్నాం. రైట్. సింగిల్‌గా వర్క్ చేస్తున్నాం. మన పని గంటలు 8 గంటలు నుంచి 10 గంటల వరకుంటుంది. అదే సొంత వ్యాపారం అయితే ఇంకా కొంచెం కస్టమర్ వస్తారు కావచ్చు అని ఎదురు చూస్తూ 10 గంటలు, 12 గంటలు కూడా ఓపెన్ చేస్తాం. రైట్. మనకు నెట్‌వర్క్ లేదు. రైట్. మనము వేరే వోళ్ళ ఒక నెట్‌వర్క్‌లో ఉండిపోయినాం. వాళ్ళ నెట్‌వర్క్ కోసం పనిచేస్తున్నాం. వాళ్ళ లైఫ్ స్టైల్ కోసం. చాలా స్లోగన్స్ వింటా ఉన్నాం గదా! ఉద్యోగం బానిసత్వం, వ్యాపారం అనేది మనకు ఫ్రీడమ్ ఇస్తదని. రైట్. సో, ఇక్కడ జనరల్‌గా ఆలోచిస్తే మన నెట్‌వర్క్‌కి మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ గాని, ఏదైనా ఒక సర్విస్ గాని ఇవ్వగలిగితే ఆ నెట్‌వర్క్ మన కోసం పనిచేస్తది. ఆ నెట్‌వర్కే మనకి ఇన్‌కమ్ జనరేషన్ జేసి పెడతది. రైట్? సో, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి నెట్‌వర్క్ మన ఫోన్ కాంటాక్ట్‌లు అండ్ ఎవ్రీడే మనం ఎటన్నా వెళ్ళినప్పుడు పరిచయం అయ్యేటటువంటి పీపుల్ గూడా మన నెట్‌వర్కే. వీళ్ళందరికీ మనం పరిచయం అయ్యి క్యాజువల్‌గా మాట్లాడుతుంటాం. వీళ్ళందరూ మన నెట్‌వర్క్ కింద వస్తారు. మన నెట్‌వర్క్‌కి మనం ఏం చేయాలంటే మార్కెటింగ్. సింపుల్. మార్కెటింగ్ అంటే ఏం లేదు. ఒక ప్రొడక్ట్‌ని మనం డెలివర్ చేయడం. ఒక ప్రొడక్ట్‌ని కస్టమర్‌కి పరిచయం చేయడం. రైట్? ఇప్పుడు మన దగ్గర ఏం ప్రొడక్ట్ ఉంది? రైట్? మన దగ్గర ఏం ప్రొడక్ట్ లేదు. ఎందుకంటే మనం ఎంప్లాయీస్. లేదంటే ఒక చిన్న సొంత వ్యాపారం చేసుకునే వాళ్ళం. ఇక్కడ మన దగ్గర మన నెట్‌వర్క్‌కి మనం ఇవ్వగలిగితే మనకి ఇన్‌కమ్ జనరేట్ అయితది. మన నెట్‌వర్క్ ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేదు. రైట్?
సో మన దగ్గర ఒక గొప్ప అవకాశం వచ్చింది. అదేంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనే ఒక కాన్సెప్ట్, లేదంటే డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక కాన్సెప్ట్, లేదంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని కూడా పిలుస్తారు. ఇవన్నీ ఒకే కేటగిరీ కింద వస్తాయన్నట్టు. సో దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ ఇన్‌కమ్ ప్లాన్స్ ఉంటాయి. ఇప్పుడు మన నెట్వర్క్ ఉంది అనుకోండి. నేనిక్కడ 9 రకాల ఆదాయాలొస్తాయి, ఎంతెంత పర్సెంటేజ్‌లు అన్నది చెప్పను. ఈ నెట్వర్క్ ద్వారా మనకేం జరుగుతది, రైట్? ఇప్పుడు మన నెట్వర్క్‌కి మన ప్రొడక్ట్ అందిస్తే ఏం జరుగుతదంటే మన ప్రొడక్ట్ వాడతారు. మన ప్రొడక్ట్ వాడితే మనకి ఇన్‌కమ్ జనరేట్ అయితది, రైట్? సంతూర్ సోపు కొన్ని కోట్ల మంది వాడుతున్నారు. ఆ కంపెనోనికి మనీ వెళ్తున్నది. ఆ మనీలో 70% పీపుల్ డిఫరెంట్ షేర్ చేసుకుంటున్నారు. రిటైలర్, హోల్‌సేల్ ఇట్లా డిఫరెంట్ పీపుల్ షేర్ చేసుకుంటున్నారు, రైట్? ఇక్కడ గూడా అంతే. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయింది ఒక కంపెనీ. ఒక అద్భుతమైన కంపెనీ, అద్భుతమైన మేనేజ్‌మెంట్‌తోని ఎస్టాబ్లిష్డ్. వెల్ సెటిల్డ్ అయిపోయింది. స్టోర్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్రొడక్ట్ గూడా బాగుంది. సర్విస్ అన్నది వాళ్ళు ఇస్తున్నారు. ఈ ప్రొడక్ట్‌ని మన నెట్‌వర్క్‌కి పరిచయం చేద్దాం. ఈ విన్ఫినిట్ ప్రొడక్ట్‌ని మన నెట్‌వర్క్‌కి పరిచయం చేద్దాం. మన నెట్‌వర్క్‌లో ఒక 5 సంవత్సరాల్లో 5,000, 6,000, 10,000 నెట్‌వర్క్ వస్తే మనకు ఈరోజు మన దగ్గర ఒక 100 మందే ఉండొచ్చు. ఆ 100 మందిలో ఒకరి దగ్గర 1000 మంది ఉన్నారనుకోండి. వాళ్ళ నెట్‌వర్క్ గూడా రేపటికి మన నెట్‌వర్క్ గూడా మారే ఛాన్సెస్ ఉంటది గదా! సో, అట్లా తీసుకుంటే ఒక 5-6 ఇయర్స్, 10 ఇయర్స్ గాని మనం సిన్సియర్‌గా, 10 ఇయర్స్ అవసరం లేదు. 5 ఇయర్స్ సిన్సియర్‌గా బిల్డ్ జేస్తే, నేను 6 నెలలనే సిల్వర్ అయినా, 9 నెలలనే ఇదైనా, అంటే ఇట్లా డిఫరెంట్‌గా పిన్ లెవెల్స్‌ని మనం మన మన డౌన్ లైన్స్ చూసుకుంటూ ఎళ్ళిపోతామనుకో, రేపు పెద్ద లెవెల్‌లో ఉన్న పర్సన్ గూడా బిజినెస్ నుంచి ఎళ్ళిపోతాడు, రైట్? సో, ఆహ్, ఏది ఒక ఎగ్జాంపుల్ మన మస్తాన్ సార్ ఉంటాడు. ప్రీవియస్ కంపెనీలో క్రౌన్ డైరెక్టరే అతని దగ్గర నుంచి ఎళ్ళిపోయిండు, రైట్? ఇట్లా డిఫరెంట్‌గా జరుగుతాయి. కానీ ఒక 5 సంవత్సరాలు గాని మనం నెట్వర్క్ మార్కెటింగ్‌లో సిన్సియర్ ఎఫర్ట్‌తోని, ఒక ప్రాసెస్‌తోని పోతే ఒక 1 జనరేషన్ గాదు, 2 జనరేషన్ ఇన్‌కమ్ మనకొస్తది. 2 జనరేషన్ ఇన్‌కమ్ మనకొస్తది. ఎట్లా అంటే అసలు చాలా మందికి నెట్వర్క్ మార్కెటింగ్‌లోకొచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే 6 మంత్స్, 7 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్ స్ట్రగుల్ చేస్తారు. ఆ మధ్యలో 6,000, 7,000, 10,000, 20,000, 30,000 ఇన్‌కమ్ వస్తది. కారు కొనలేం. అయినా కారు కొనాలనిపిస్తది. కొంటాం. మళ్ళా అప్పులు చేస్తారు. ఆ ఈఎంఐలు ఎల్లయి మళ్ళా బిజినెస్ డౌన్ అయితది. ఇట్లా డిఫరెంట్ థింగ్స్ జరుగుతాయి. ఏదైనా ఒక నెగెటివ్ స్టేట్‌మెంట్ అచ్చింటే టీమ్ మొత్తం డల్ అయిపోతది, రైట్? అగ్రికల్చర్ సీజన్ అప్పుడు బిజినెస్ ఎక్కువ జరుగుతది. దాని తర్వాత బిజినెస్ తక్కువ జరుగుతది. ఇట్లా ఏదేమో సంథింగ్ జరుగుతా ఉంటాయి. అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎప్పుడు 2 సంవత్సరాల వరకు, ఎప్పుడు అదైనా సిన్సియర్‌గా బిజినెస్‌ని బిల్డ్ చేస్తే, రైట్? ఆఫ్టర్ 2-3, 4 ఏండ్లలో జరిగేది ఏందంటే, మనకొక పెద్ద నెట్వర్క్ మారిపోతది, రైట్? ఒక పెద్ద నెట్వర్క్ ఒస్తది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే, ఇప్పుడు నేను హైదరాబాద్‌లో ఉన్నా. నాకొక వ ఉంటది. మంచిర్యాలలో 200 మంది టీమ్ ఉంటది. నిజామాబాద్‌లో 1000 మంది టీమ్ ఉంటది. అంటే అక్కడ ఒక 10 మంది మంచిగా బిజినెస్ ప్లాన్ చెప్పేవాళ్ళు, బిజినెస్‌లో ఉండేవాళ్ళు పీపుల్ ఉంటే, ఒక్కొక్కరి దగ్గర 100 మంది కస్టమర్‌లని తీసుకున్న 1000 పీపుల్ అయితారు. ఇట్లా మనకు ఒక 5 సంవత్సరాల్లో ఒక 100 జంక్షన్ పాయింట్స్, ఇటు నాగర్ కర్నూల్ అని, ఇటు కరీంనగర్ అని, ఇట్లా డిఫరెంట్ ఏరియాలో మన పీపుల్, మన నెట్వర్క్ ఇన్ఫినిట్ ప్రెసిడెంట్ ప్రొడక్ట్ వాడతారు. ఎప్పుడు మనం నెట్వర్క్ మార్కెటింగ్‌లో 5 ఇయర్స్ అబోవ్ ఉంటే, 2 ఇయర్స్ సిన్సియర్‌గా ఒక ప్రాసెస్ ప్రకారం బిజినెస్ బిల్డ్ చేస్తే, ఒక ఒక 10,000 మంది, 15,000 మంది నెట్వర్క్ క్రియేట్ అయితే, దాంట్లో ఒక 10-20% పీపుల్ ఎవ్రీడే ఫ్రెష్ పేస్ట్ వాడతారు. అప్పుడు మనకు మనీ ఒస్తది మన అకౌంట్‌లో. ఎవ్రీడే సోప్ వాడతారు, మన అకౌంట్‌లో మనీ పడతది. ఎవ్రీడే షాంపూ వాడతారు, మన అకౌంట్‌లో మనీ పడతది. అందులో ఏమైనా రైతులుంటే సీజన్‌లప్పుడు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడతారు, మన అకౌంట్‌లో మనీ ఉంటది. కానీ చాలా మంది పీపుల్ ఏం చేస్తారంటే, ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌ని 100% అర్థం చేసుకోరు. అర్థం చేసుకున్నా గాని పిన్స్ కోసం ఆహ్, పిన్ జనరేట్ చేయాలి. ఇట్లా మనీ రావాలని ఏం చేస్తారంటే, చాలా రోజులు కష్టపడతారు. 6 మంత్స్, 7 మంత్స్, 1 ఇయర్. కానీ ఒక 2 ఇయర్స్ లోపల అప్ అండ్ డౌన్స్ జరుగుతా ఉంటాయి. ఇట్లా కంపెనీలొస్తా ఉంటాయి, పోతా ఉంటాయి.
కానీ సిన్సియర్‌గా 5 ఇయర్స్ గాని మనం ఒక ప్రాసెస్‌లో ఉంటే, మనకొక హ్యూజ్ నెట్‌వర్క్ క్రియేట్ అయితది. ఆ నెట్‌వర్కు మన ప్రొడక్ట్ వాడతారు. ఆ నెట్‌వర్క్ మన పేస్ట్, మన సోప్ వాడతారు. రైట్? సో, ఇక్కడ నెట్‌వర్క్ మార్కెటింగ్ అంటే చాలా సింపుల్ కాన్సెప్ట్. మనకున్నటువంటి ప్రొడక్ట్‌ని మన నెట్‌వర్క్‌కి పరిచయం చేయడం. మన దగ్గర ఇన్ని రోజులు ఏ ప్రొడక్ట్ లేదు. మన దగ్గర ఇన్ని రోజులు ఏ సర్విస్ లేదు. ఇప్పుడు మనకున్నటువంటి ఏకైక ఆప్షన్ ఇన్ఫినిట్ ప్రొడక్ట్ ఉంది. ఈ సార్ ప్రొడక్ట్‌ని వెంకట్ మన నెట్‌వర్క్ పరిచయం చేస్తాం అనుకోండి. వెంకట్ సార్, చెప్పు. అది ఒక 2 మినిట్స్ లో మన సెషన్ కట్ అయిపోతుంది. మళ్ళీ అందరు రిలాక్స్ అవ్వండి. రైట్. అంటే సో, ఇట్లా అన్నట్టు. దిస్ ఈస్ 2 కాన్సెప్ట్ మినిట్స్ అన్నట్టు. నెట్ ఓకే. మీరు సో, దిస్ ఈస్ కాల్డ్ కంటిన్యూ చేయండి. దిస్ ఈస్ కాల్డ్ నెట్‌వర్క్ మార్కెటింగ్. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏందంటే, ఆగాలే. ఇక్కడ వెయిట్ చేయాలే. నేను ఒక 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 కొ ఒక అమ్వే అనే కంపెనీలో డిస్ట్రిబ్యూటర్‌గా ఉంటే, ఈ రోజుకి కూడా ఎవ్రీ మంత్ రూ. 80 రూ. 100 రూ. 120 రూ. 150 కూడా అకౌంట్‌లో పడతా ఉన్నాయి. లేదంటే ప్రీవియస్ కంపెనీ తీసుకుంటే ఈ రోజుకు కూడా కొన్ని పీవీలు జనరేట్ అవుతున్నవి. అప్పుడు అది ఓపెన్ చేసుకొని మనం గాని పర్సనల్ పీవీ చేసుకుంటే డబ్బులు పడతాయి. ఇట్లా నేను చెప్పకూడదు. జనరల్‌గా చెప్తున్నా. ప్రీవియస్ కంపెనీలో ఆల్‌మోస్ట్ ఒక 30-40 మంది రెగ్యులర్‌గా ప్రొడక్ట్స్ వాడతారు. మా బాస్ గూడా వాడతాడు. మా ఆఫీస్‌లో మా బాస్ ఉంటాడు. ఎవ్రీ మంత్ ఒక 3, 4 షాంపూ బాటిల్స్, ఎవ్రీ మంత్ ఒక 3, 4 డిష్ వాషెస్, ఎవ్రీ మంత్ 3, 4 టాయిలెట్ క్లీనర్స్. ఆ! ఇట్లా ఈ ఎవ్రీ మంత్ 4 సోప్స్, ఇట్లా వైటనింగ్ టూత్ పేస్ట్, ఇట్లా డిఫరెంట్ ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తాడు. ఆల్‌మోస్ట్ ఒక 1000 నుంచి 2000 బిల్ చేస్తాడు. ఇట్లా మనము ఒక 3 సంవత్సరాలు గాని నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉంటే, మన దగ్గర ఒక 10 మంది పీపుల్, వాళ్ళ దగ్గర ఇండైరెక్ట్ ఒక 100 మంది పీపుల్, ఇట్లా ఏమైతదంటే, మన ప్రొడక్ట్ అనేది కొన్ని వేల మంది దగ్గరికి రీచ్ అయితది. ఆ రీచ్ అయిన దాంట్లో ఒక్కొక్క రూపాయి మనకొచ్చినా కానీ, రేపు మనం లేకున్నా, రేపు మనం లేకున్నా మన నామినీకొచ్చి ఆ అమౌంట్ పడిపోతది. మన నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ అమౌంట్‌ని తీసుకుంటారు. నిజంగా చెప్పాలంటే థిస్ ఈజ్ రైట్ కాన్సెప్ట్ ఫర్ ఆహ్, రైట్ పీపుల్ అని చెప్పొచ్చు. నేను ఉద్యోగమే చేసుకుంటా, నాకు ఈ నెట్వర్క్‌ని క్రియేట్ చేసుకోవడం రాదు అంటే ఆల్‌మోస్ట్ మనము పెరిష్ అయినట్టే. పెరిష్ అయినట్టే అంటే అర్థం ఏందంటే బతికున్నాం. కానీ పెరిష్ అయినట్టు. పెరిష్ అయినట్టు అంటే ఆల్‌మోస్ట్ ఇప్పుడు మనం మన జీవితంలోకి ఒక కొత్త అవకాశం వస్తుంది. మన జీవితంలో ఒక వెలుగు నింపేటటువంటి ఒక ఆపర్చునిటీ వస్తుంది. దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తలేము అంటే ఆల్‌మోస్ట్ పెరిష్ అయినట్టే. ఎందుకంటే ఇంకేమున్నది, మనం పెరిష్ అయిన తర్వాత మన మన సం మనకు సంబంధించిన వాళ్ళు జీరో నుంచి మొదలు పెడతారు. అది కాకుండా మనం ఈ అవకాశాన్ని గాని వాడుకుంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇప్పటి కాన్సెప్ట్ గాదు. 60, 70 సంవత్సరాల నుంచి ప్రూవెన్ కాన్సెప్ట్. సక్సెస్ అయిన కాన్సెప్ట్. ఎవరికి సక్సెస్ అయిందంటే, ప్రాసెస్ ప్రకారం చేసిన వాళ్ళకి సక్సెస్ అయింది. ఒక ప్రాసెస్. ఒక ప్రాసెస్ ప్రకారం చేసిన వాళ్ళకు సక్సెస్ అయింది. లేదు నేను ఒకటో తరగతిలో జాయిన్ అయ్యి పద్యాలు పాడతా, కవిత్వాలు రాస్తా అంటే రాదు. ఆలు ఈలు నేర్చుకుంటాం. ఏబీసీడీలు నేర్చుకుంటాం. రైట్. రెండో తరగతి, మూడో తరగతి ఇట్లా ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తా ఉంటే మనకు సక్సెస్ ఒస్తది. ఈ బిజినెస్‌లో కూడా అంతే, ఒక ప్రాసెస్ ఉంటది. ఆ ప్రాసెస్ ప్రకారం చేస్తే 2 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి లీడర్స్ ఒస్తారు మన దగ్గర. ఆ లీడర్సే కొన్ని వందల మంది కస్టమర్‌లని క్రియేట్ చేస్తారు. ఆ కస్టమర్‌లే మన ప్రొడక్ట్ వాడతారు. రైట్? సో, ఇక్కడ ఎవరికి ఎంత దమ్ముందో అంత నెట్వర్క్‌ని క్రియేట్ చేసుకోగలిగే ఆహ్, నాలెడ్జ్ గాని, స్కిల్స్ గాని ఉన్నాయో వాళ్ళే ఇక్కడ సర్వైవల్ అయితారు. నాకు నెట్వర్క్ క్రియేట్ చేయడం రాదు. నేను నెట్వర్క్ క్రియేట్ చేయలేను అని మనం గాని ఒకరి కోసం పనిచేస్తే వాడు రీచ్ అయితాడు. మన ఎనర్జీ ఉన్నంత వరకు మనం పనిచేస్తే అక్కడికి మన ఎండ్ డే అయిపోతది. రైట్? సో, ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఇది. దీన్ని సిన్సియర్‌గా బిల్డ్ చేద్దాం. అండ్ అంటే ఉంటాయి. ఇప్పుడు నాకొక పర్సనల్‌గా ఒక 10 రోజులు నేను ఎటో వెళ్ళాల్సొచ్చింది. ఆ 10 రోజులు మనం బిజినెస్ చెయ్యం. లేదంటే ఏదన్నా ఆఫీస్‌లో ఒక ఎమర్జెన్సీ ఉంది. చెయ్యం ఆ రోజు బిజినెస్.
కానీ ఈ కాన్సెప్ట్‌ని అర్థం చేసుకొని సిన్సియర్‌గా గాని చేస్తే, ఫ్రీ టైమ్‌లో గాని చేస్తే ఒక అద్భుతమైన కాన్సెప్ట్. సో, థాంక్ యూ బాబ్ సార్. ఐ హోప్ నా మెసేజ్ రీచ్ అయిందనుకుంటున్నా. మన నెట్‌వర్క్‌కి మన ప్రొడక్ట్‌ని మార్కెటింగ్ చేసుకునే ప్రాసెస్. సింపుల్‌గా చెప్పాలంటే. సో, థాంక్ యూ దీస్ 12 పీపుల్ who listened carefully and patience. ఓకే సార్. థాంక్ యూ. సూపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే చాలా మందికి చాలా డౌట్స్ గాని, చాలా ప్రాబ్లమ్స్ యాహ్! డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక గొప్ప ఇండస్ట్రీ. దీన్ని చాలా మంది చాలా రకాలుగా విభజిస్తూ, చాలా రకాలుగా దీన్ని అన్వేషిస్తున్నారు. సో, ఎందుకంటే మనం ఉన్నది రైట్ ప్లాట్‌ఫార్మ్. ఈ రైట్ ప్లాట్‌ఫార్మ్ నిజంగానే వాడుకుంటే నిజంగా నెక్స్ట్ తరానికి మనం ఒక మంచి లైఫ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ప్లాట్‌ఫార్మ్ అండి. సో, నెక్స్ట్ ఆల్‌మోస్ట్ జాబ్స్ అని గాని, సమ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ గాని గాకుండా, సో, ఈ ఈ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏదో ఒక నెట్‌వర్క్‌ని క్రియేట్ చేసుకొని వర్క్ చేసే వాళ్ళకి చాలా ఇన్‌కమ్ ఉంది. సో, ఆ ఇన్‌కమ్‌ని బ్రేక్ జేసి ఆ ప్లాట్‌ఫార్మ్‌ని గాని, లీడర్‌షిప్‌ని గాని, సో, నెట్‌వర్క్‌ని మనమెందుకు క్రియేట్ చేయకూడదు? మనకెందుకు